పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ బైబిల్ స్టడీ కార్యక్రమానికి స్వాగతం. ఇందులో భాగంగా మనం మార్కు సువార్తను ధ్యానిస్తున్నాము. ఇందులో 4 అధ్యాయాలను ఇప్పటికే ధ్యానించాము. ఇవాళ 5వ అధ్యాయంలోకి ప్రవేశించాము. 5వ అధ్యాయంలో ప్రత్యేకించి మార్కు గారు కొన్ని అద్భుతాలను తీసుకొని ఆ అద్భుతాలలో ఏం జరిగింది, వాళ్ళ యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి, యేసుక్రీస్తు ఎన్కౌంటర్ కాకముందు వాళ్ళ జీవితం ఏంటి, యేసుక్రీస్తును చేరిన తర్వాత వారి యొక్క పరిస్థితి ఏంటి అనేది చాలా వివరంగా మార్కు గారు రాశారు. సో కాబట్టి ఈ 5వ అధ్యాయాన్ని లోతుగా ధ్యానిస్తూ వెళ్దాము. ఎందుకనంటే ఈ 5వ అధ్యాయంలో ఉన్నటువంటి అద్భుతాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రత్యేకించి మన జీవితంలోనూ కనిపించేటువంటి అంశాలు, అంటే మన జీవితంలో ఈరోజు మన దైనందిన జీవితంలో జరిగేటువంటి అంశాల్లో వీటి యొక్క ఆస్పెక్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా దేవుని యొక్క వాక్కును ధ్యానిస్తూ వెళదాము. ఇందులో యేసుక్రీస్తు మొదటగా దయ్యము పట్టిన ఒక వ్యక్తికి స్వస్థత ఇవ్వడం గురించి మాట్లాడతాము. దయ్యం పట్టినటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతని యొక్క పరిస్థితి యేసుక్రీస్తుని చేరక ముందు ఎలా ఉంది అనేది ఆయన మాట్లాడుతున్నాడు ఇక్కడ. సో 1వ వచనం నుంచి పరిశీలిద్దాం. 5వ అధ్యాయం 1వ వచనం నుంచి. పిదపవారు సరస్సునకు ఆవల ఉన్న గెరాసేనుల దేశమును చేరిరి. సో ఈ గెరాసేనుల దేశము అని అంటే ఏదో కాదండి, ఇది జోర్డాన్ దేశం. సో ప్రస్తుతం ఇది జోర్డాన్ దేశం యొక్క భూభాగంలో ఉంది. సో గెరాసేనులు ఉండేటువంటి ఆ ప్రాంతానికి యేసుక్రీస్తు వాళ్ళ శిష్యులందరూ కలిసి అక్కడికి చేరారు. యేసుక్రీస్తు పడవ నుంచి దిగిన వెంటనే దయ్యం పట్టిన వాడు ఒకడు సమాధులలో నుండి ఆయన వద్దకు వచ్చెను. సమాధులలో నివసించున్న వానిని గొలుసులతో కూడా బంధింప ఎవరికినీ సాధ్యం కాకుండానే అనేక పర్యాయములు వానిని ఇనుప గొలుసులతో కాళ్ళు చేతులు కట్టివేసినను వాడు ఆ గొలుసులను త్రెంపివేయుచుండెను కనుక ఎవరికినీ స్వాధీనము కాకపోయెను. ఇట్లు వాడు రేయింబవళ్ళు సమాధుల యందును కొండ కోణల యందును నివసించుచు అరచుచుండెను. రాళ్లతో తనను తాను గాయపరుచుకొనుచుండెను. వాడు దూరం నుండి యేసును చూసి పరిగెత్తుకుని వచ్చి పాదములపై పడి ఎలుగెత్తి, సర్వోన్నతుడగు దేవుని కుమారా యేసు, నా జోలి నీకేలా, నన్ను హింసింపవలదు, దేవుని సాక్షిగా ప్రాధేయపడుచున్నాను అని మొరపెట్టెను. ఇక్కడ గమనించాల్సినటువంటి అంశాలు అనేకం ఉన్నాయి. ఎందుకనంటే ఈ రోజుల్లో మీరు గమనించండి, ఈ సువార్త కూటములు జరిగినప్పుడు లేదా ఎవరైనా బోధకులు మాకు స్వస్థతా వరం ఉంది అని చెప్పుకునేటువంటి కొంతమంది బోధకులు ఏవైనా మీటింగ్స్ పెట్టినప్పుడు వీళ్ళకు దెయ్యం పట్టింది అని చెబుతూ కొంతమంది వ్యక్తులని స్టేజ్ ఎక్కిస్తారు. వాళ్ళు ఏదో చేతులు కాళ్ళు ఊపుకుంటూ, లేదంటే కళ్ళు పెద్దగా చేసి నాలుక బయట పెట్టి ఏదో అంటే సంథింగ్ వీళ్ళు అన్యూజువల్గా ఉన్నారు అని కనిపించేలా, ఆ సింబాలిజం వచ్చేలా వాళ్ళు ప్రవర్తిస్తూ ఆ బోధకుడి ఎదుటకు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ బోధకుడు జస్ట్ అలా చేయెత్తడమో లేదంటే ఇంకా ఏదో ఒక పద్ధతిలో వారిని గద్దించినట్లుగా చూడగానే వాళ్ళు కింద పడి అటు ఇటు ఊగులాడి దెయ్యం వాళ్ళ నుంచి వెళ్ళిపోయినట్లుగా చిత్రీకరిస్తూ ఉంటారు. ఇది ఆఫ్రికా లాంటి వెనుకబడిన దేశాల్లో కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉండేది ఇంతకుముందు యూట్యూబ్లో. కానీ అది మన ఇండియాలోకి కూడా ప్రవేశించింది. ఇండియాలో చదువుకుంటున్న వాళ్ళు ఆఖరికి ఇలా అంటున్నందుకు చదువుకుంటున్నట్లు కనిపిస్తున్నటువంటి వారు కూడా పైకి వెళ్ళి అలా వేషాలు వేస్తూ ఈనాడు అనేక మంది చేత ట్రోల్స్కు గురవుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఇదంతా నేను ఎందుకు చెబుతున్నాను అని అంటే, వాళ్ళు చేస్తున్నది అబద్ధమా, నటన, లేకపోతే నిజంగానే వాళ్ళకి అలా ఉందా అనే అంశాలను తీసుకొని చెప్పట్లేదు. దాన్ని పక్కన పెడదాము. ఎందుకనంటే ఒక వ్యక్తికి దెయ్యం పడితే నిజంగా ఎలా ఉంటుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిని పరిశీలించండి. సమాధులలో నివసించున్న వానిని గొలుసులతో కూడా బంధింప ఎవరికి సాధ్యం కాకుండానే ఇనప గొలుసులు తీసుకొని వెళ్ళి ఆ వ్యక్తిని కట్టేయడానికి ప్రయత్నిస్తున్నారు, ఎవరికి సాధ్యం కావట్లేదు. రెండవది, ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు అని అంటే వెళ్ళి సమాధుల్లో ఉంటున్నాడు. అంటే దయ్యాలు పట్టిన వాళ్ళు లేదా ఆ సైతాను యొక్క శోధనలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉంటారంటే వాళ్ళు సాధారణ సమాజంతో కొన్నిసార్లు కలవలేరు. అది వాళ్ళకు ఉన్నటువంటి స్థాయిని బట్టి కొన్నిసార్లు వాళ్ళు సమాజంలో కలవలేకపోవచ్చు, సమాజం నుంచి దూరంగా ఉండొచ్చు. రెండోది, వాళ్ళని కట్టేసినప్పుడు వాళ్ళలో బలం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సైతాను అనేవాడు ఒక దేవదూత. దేవదూతలు మనకంటే బలమైనటువంటి వారు, జ్ఞానంలోనూ శక్తిలోనూ మనకంటే ఎంతో కొంత వాళ్ళు బెటర్గా ఉన్నటువంటి వ్యక్తులు దేవదూతలు. సో అలాంటి ఒక పడిపోయినటువంటి దేవదూత చేత ఆవహించబడినటువంటి వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వాడి బలం ఎలా ఉంటుంది అని అంటే, వాడు సైతాను బలం ఉన్నప్పుడు ఆ సంఖ్యలతో కట్టేసినప్పుడు కూడా వాటిని తెంచేసుకోగలిగే శక్తి వాళ్ళకు ఉంటుంది. మరి ఈరోజు ఆ కూటాలలో ఆ విధంగా ఊగులాడుతున్న వాళ్ళని తీసుకుని వెళ్ళి చైన్ వేసి కట్టేస్తే చెప్పలేం. ఆ తర్వాత ఇంకా పరిశీలించండి,
వాడు రేయింబవళ్ళు సమాధుల యందును కొండ కోణల యందును నివసించుచు రాళ్లతో తనను తాను గాయపరుచుకొని చుండెను. మరి ఆ పైకి ఎక్కే స్టేజ్ మీదకి ఎక్కిన వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళు చూడడానికి ఏమీ రోగం కనిపించదు. కానీ సైతాను యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే ఒక మనిషిని మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా తీవ్రంగా నాశనం చేయడమే సైతాను యొక్క పని. యేసుక్రీస్తు కూడా అదే అంటాడు. మనం ఇంతకుముందు అధ్యాయాల్లో చూసాము. యేసుక్రీస్తుని వాళ్ళు అన్నారు ఏమని, ఇతను బెల్జబూల్ వలన అతని యొక్క బెల్జబూల్ యొక్క శక్తిని తీసుకుని దెయ్యాలను వదలగొడుతున్నాడు. అంటే దెయ్యాలు అనేవి నీకు మంచి ఎప్పటికీ చెయ్యవు, సైతాన్ అనేవాడు నీకు మంచి ఎప్పటికీ చెయ్యడు, వాడు నీకు ఎప్పుడు బ్యాడ్ థింగ్సే చేస్తాడు, వాడు ఎప్పుడు నీకు చెడే చేస్తాడు. మరి వీళ్ళు నిజంగా సైతాను చేత ఆవహించబడిన వారైతే మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉండాలి? వాళ్ళు గాయపరుచుకొని ఉండాలి, లేదా వారి యొక్క జీవితంలో అలాంటి లక్షణాలు అనేవి కనపడాలి. కానీ ఆ చర్చిలో ఆ ప్రేయర్ జరిగినంతసేపు తప్ప, లేదా ఆ స్వస్థత జరిగినంతసేపు తప్ప ముందు ఆ లక్షణాలు కనపడవు, తర్వాత ఆ లక్షణాలు కనపడవు. అంటే ఏం జరుగుతుంది అక్కడ? నటన అని అనుకోవాలా? ఏమో, యూట్యూబ్లో కనిపిస్తున్నటువంటి కొన్ని ట్రోల్స్ వీడియోస్ చూస్తున్నప్పుడు నిజమే అనిపిస్తుంది. సో అలాంటి అంశాల నుంచి మనం కొంచెం దూరంగా ఉండాలి. అయితే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు చూడండి. వాడు దూరం నుండి యేసును చూసి పరిగెత్తుకొని వచ్చి పాదముల పైబడి ఎలుగెత్తి, సర్వోన్నతుడగు దేవుని కుమారా యేసు, నా జోలి నీకేలా, నన్ను హింసింపవలదు, దేవుని సాక్షిగా ప్రాధేయపడుచున్నాను అని మొరపెట్టాను. అంటే గమనించండి, ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే సైతానుకి కూడా దేవుని యొక్క కుమారుని మీద ఫెయిత్ ఉంది. నేను ఇంతకుముందు మాట్లాడాను ఒకసారి ఫెయిత్ అనేటువంటి అంశం గురించి మాట్లాడుతూ. ఫెయిత్ అనేది 2 రకాలు. మనం దేవుణ్ణి నిజంగా విశ్వసించి దేవుణ్ణి అనుసరించేటువంటి ఫెయిత్ వేరు, అది మనందరిలో ఉండేటువంటి విశ్వాసం. ఇంటలెక్చువల్ ఫెయిత్ అంటారు. అంటే దేవుని గురించి తెలుసు కానీ దేవుణ్ణి అనుసరించను. ఈ 2వ రకం ఫెయిత్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో చాలా ప్రమాదకరం. ఎందుకనంటే సైతాను కూడా చెప్తున్నాడు, సైతానుకు కూడా దేవుని కుమారుడి మీద విశ్వాసం ఉంది. అంటే ఇతను దేవుని కుమారుడు, దేవుడు ఉన్నాడు, దేవుని కుమారుడు ఉన్నాడు, ఈ దేవుని కుమారుడు నన్ను వెళ్ళగొట్టగల సమర్థుడు అని సైతాను కూడా విశ్వసిస్తున్నాడు. సో విశ్వాసం అనే విషయం పెద్ద గొప్పదేం కాదు, కానీ ఆ విశ్వాసం ఎలా ఉంది, ఆ విశ్వాసం నువ్వు ఎలా చూపిస్తున్నావు? ఇక్కడ మనం ముందు అధ్యాయంలోనే చూసాము, విత్తనాలు చల్లిన తర్వాత కేవలం వినడం మాత్రమే కాదు, దాన్ని గైకొని దాన్ని స్వీకరించి దాన్ని తన జీవితంలో పాటించినప్పుడు అది ఫలించడం అనేది మొదలు పెడుతుంది. ఇంకొంచెం ముందుకెళ్తే మనకు యాకోబు గారు తను రాసినటువంటి లేఖలో చివరి అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు చెప్తాడు, అక్కడ చాలా క్లియర్గా అంటాడు, మీ యొక్క విశ్వాసం అనేది ఎలాంటిదో నాకు చూపియండి. మీ విశ్వాసం ఒకవేళ జస్ట్ కేవలము నమ్మడం మాత్రమే అయితే దాన్ని ప్రూవ్ చేయడానికి మీ దగ్గర ఏముంది? బదులుగా విశ్వాసము అనేది క్రియలతో జత చేయబడాలి. అంటే మీరు నాలో విశ్వాసం ఉంటే సరిపోదు, దాని క్రియల ద్వారా ఇతరులకి అది ప్రేమ ద్వారా ప్రదర్శితం అవ్వాలి. అందుకని యేసుక్రీస్తు మనం చూస్తాము మత్తయి సువార్త 25వ అధ్యాయం 2వ భాగంలో గమనించండి. అందులో యేసుక్రీస్తు తుది తీర్పు అంశంలో మాట్లాడుతున్నప్పుడు ప్రజలను 2 భాగాలు చేసి, ఇదిగో మీరు ఇటెళ్ళండి, మీరు ఎందుకు పరలోకానికి వెళ్తున్నారంటే ఇవి కారణాలని చెప్తాడు. అక్కడ నేను జైల్లో ఉన్నప్పుడు మీరు వచ్చి నాకు సహాయం అందించారు, నేను ఆకలితో బాధపడుతున్నప్పుడు నాకు అన్నం పెట్టారు, దప్పిక కొని ఉన్నప్పుడు నాకు నీళ్ళు ఇచ్చారు, నేను వస్త్రహీనుడై ఉన్నప్పుడు మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు అని చెప్తాడు. మరి యేసుక్రీస్తు ఏమన్నా పని లేక చెప్పాడా? అవన్నీ క్రియలు, మన జీవితంలో అవన్నీ కనిపించాలి. సృజన అనేటువంటి నేను 24 గంటలు ఇదే రూమ్లో ఉండి 24 గంటలు ఇలాగే ప్రేయర్ చేసుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని చెబుతూ ఉంటే నాది విశ్వాసం అవ్వదు, పరిపూర్ణ విశ్వాసం కాదు అది. దేవుని పట్ల విశ్వాసమే, సైతానికి కూడా ఉంది దేవుని పట్ల విశ్వాసం. కానీ నా ఫెయిత్ ఎలాంటిది అని అంటే యేసుక్రీస్తు చెప్పినటువంటి 2 ఆజ్ఞలు, 1 దేవుణ్ణి ప్రేమించు, 2 నీ పక్కన ఉన్నవాడిని ప్రేమించు. నీ పక్కన ఉన్నవాడిని నువ్వు ప్రేమిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు సాక్రిఫైస్ చేయాలి ఏదో ఒకటి నీ పక్కనోడి కోసం. ఉదాహరణకు తండ్రి ఉన్నాడు అని అంటే తండ్రి పిల్లల కోసం తాను తినేది ఆపుకుని అయినా సరే పిల్లలకి ఇస్తాడు. అదేంటి? ప్రేమ. మరి నీ సహోదరుల కోసం నువ్వేం చేస్తున్నావు? నీ సమయాన్నన్నా దానం చేయాలి, నీ డబ్బునన్నా దానం చేయాలి, నీకున్న వస్తువులనన్నా దానం చేయాలి. సంథింగ్ ఏదో ఒకటి, నీకున్న దాంట్లో ఏదో ఒకటి నువ్వు సాక్రిఫైస్ చేయలేకపోతే అది నిజమైనటువంటి విశ్వాసం కాదు, సగం విశ్వాసం మాత్రమే. ఇదిగో ఈ సైతాను లాంటి విశ్వాసం. సైతానుకు తెలుసు దేవుడు ఉన్నాడని, సైతానుకు తెలుసు దేవుని కుమారుడు ఉన్నాడని, సైతానుకు తెలుసు దేవుని యొక్క వాక్కు వాడిని వెళ్ళగొట్టగలదని. కానీ సైతానుకు లేని గుణం ఏంటో తెలుసా? వాడు ఎవరికి సహాయం చేయలేడు. మనకున్నటువంటి గొప్ప గుణం ఏమిటో తెలుసా? సహాయం చేయగలం. కాబట్టి సహాయం చేయడానికి ఎప్పుడు కూడా వెనుకాడవద్దు. మీకు సాధ్యమైనంత మేర ఎంతో కొంత ఎప్పుడు ప్రతిసారి
సహాయం చేయడానికి ప్రయత్నించండి. అది ఏ రూపంలో చేస్తారు అనేది మీ ఇష్టం. బట్ ఏదో ఒక విధంగా సమయంతో పని చేస్తారా, లేదంటే మీకున్న డబ్బును దానం చేసి సహాయం చేస్తారా, లేదా మీరు ఒళ్ళొంచి పని చేసి కష్టపడి ఏదో ఒక విధంగా దేవునికో పేదల కోసమో పని చేసి మీ యొక్క కష్టాన్ని దానం చేస్తారా, అది మీ చేతుల్లో ఉండేటువంటి పని. అయితే ఈ సైతాను ఎందుకు అలా కేకలేశాడంటే చూడండి 8వ వచనంలో, ఓరి అపవిత్రాత్మ వీణ నుండి వెడలు పొమ్ము అని ఆయన శాసించినందువలన అతడు అట్లు మొదలుపెట్టాను. సో సైతాను ఎందుకు వచ్చి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆ మాట అంటున్నాడంటే, యేసుక్రీస్తు అప్పటికే ఎక్సోర్సిజం చేశాడు భూతోచ్చాటన, అంటే వీడి నుంచి నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు అప్పటికే. అందుకనే వాడు వచ్చి నాతో నీకెందుకు, నన్ను వదిలేరాదు, నా బతికేదో నేను బతుకుతా అన్నట్లుగా సైతాను ప్రాధేయపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత 9వ వచనంలో, పిమ్మట ఆయన నీ పేరేమి అని వాడిని ప్రశ్నించను. అందులకు నా పేరు దళము, ఎందుకనగా నేను అనేకులము అని జవాబిచ్చాను. సో దళము అంటే సాధారణంగా లీజియన్ అనేటువంటి మాట ఇంగ్లీష్లో వాడుతూ ఉంటారు. లీజియన్ అని అంటే ఆనాడు ఉన్నటువంటి రోమా సైనికుల పరిభాషలో వాడేటువంటి పదం. అంటే ఒక పటాలం సైనికులు లేదా ఒక లీజియన్ ఆఫ్ సోల్జర్స్ అలా వెళ్తున్నారంటే 600 మంది సైనికులని. అంటే ఇండైరెక్ట్గా ఏమని చెప్తున్నాడంటే, వీడిలో నేను ఒక్కనే లేను, బదులుగా చాలామంది ఉన్నాము. అంటే సైతాను చాలామంది అపవిత్రాత్మలను తీసుకుని వచ్చి వాడిలో నివసిస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాం. 10వ వచనం, మమ్ము ఈ దేశం నుండి తరిమివేయవలదు అని ఆయనను మిక్కిలి వేడుకొనెను. సో చూడండి, సైతానికి ఈ లోకంలో అవకాశం కల్పించబడింది. వాడు మనల్ని టెస్ట్ చేయడానికి, లేదా వాడు మన మధ్యలోకి వచ్చి మనకి కొన్ని కష్టాలు తీసుకురావడానికి వాడికి అనుమతి ఇవ్వబడింది. అది ఎంతవరకు ఇవ్వబడింది అనేది దేవుడు తను స్పెసిఫిక్గా నిర్ణయం తీసుకుంటాడు. మన చుట్టూ ఉండేటువంటి దేవదూతలు ఆ సైతాను యొక్క ప్రభావం నుంచి మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటారు. ఇలా జరుగుతూనే ఉంటుంది. మనకు తెలియకుండా మన చుట్టూ ఎప్పుడు కూడా ఆ స్పిరిచువల్ రాజ్యంలో, ఆ ఆధ్యాత్మిక రాజ్యంలో ఇలాంటి యుద్ధాలు అనేకం జరుగుతూనే ఉంటాయి. అయితే దేవుడు ఎంతవరకు అలో చేశాడు సైతాన్ని మన దగ్గరికి రావడానికి అనే దాన్ని బట్టి మన యొక్క స్థాయి అనేది నిర్ణయం అవుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత అంటున్నాడు, మమ్మల్ని ఈ దేశం నుంచి తరిమివేయవలదు, మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించొద్దు దయచేసి. అంటే మేము ఇక్కడే ఉంటాము, వీడి నుంచి పంపిస్తున్నావు ఓకే, కానీ ఈ దేశం నుంచి మేము వెళ్ళం, ఈ దేశంలో ఉన్నటువంటి ఇంకొంతమందిలోకి మేము వెళ్తాము అనేటువంటి కాన్సెప్ట్ అనమాట. అంటే దేవుడు సైతానుని స్పెసిఫిక్గా ఒక ప్రాంతం నుంచి దూరంగా స్పెసిఫిక్గా ఉంచగలడు. ఎందుకు అని అంటే యేసుక్రీస్తు విషయంలో ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఏమంటున్నాడంటే, ఇక్కడ ఉన్నటువంటి సైతాను ఈ ప్రాంతం నుంచి, ఈ దేశం నుంచి మమ్మల్ని తరిమివేయవలదు. అంటే మేము ఇక్కడే ఉంటాము, ఇంకొకటి దగ్గరికి వెళ్తాము, లేదా ఇంకొకరిని ఆవహిస్తాము, లేదా ఇంకొకరిని నాశనానికి గురి చేస్తాము. మరి ఆ దేశం నుంచి స్పెసిఫిక్గా ఎందుకు అంటున్నారు అంటే, దేవుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థలాలను ఎంచుకుంటాడు. ఆ స్థలాల్లో వీడు ఉండడానికి వీలు లేదు. అందుకని ఈరోజు కథోలిక శ్రీసభలో మనం చూస్తూ ఉంటాం పుణ్యక్షేత్రాలు అనేటువంటి మాట. ఆ ష్రైన్స్, మనం ఆ దేవాలయాలకు వెళ్ళినప్పుడు, ఆ పవిత్ర దేవాలయం వద్దకు వెళ్ళినప్పుడు, ఆ పవిత్ర దేవాలయాల్లో సైతాను ఉండలేడు. ఎందుకనంటే ఎప్పుడు అక్కడ ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. అందుకనే అప్పుడప్పుడు మనకు వీలైనప్పుడు వెళ్ళి పుణ్యక్షేత్రాలను సందర్శించి వస్తూ ఉండాలి. ఎందుకంటే మనలో ఉన్నటువంటి సైతాను వెళ్ళగొట్టుకోవడానికి అయితేనేమి, సైతాను లేనటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళి దేవుని యొక్క వాక్కును వినడానికి, దేవుని యొక్క వాక్కును ధ్యానించడానికి అది ఒక మంచి అవకాశం అని గుర్తుంచుకోవాలి. అప్పుడు 11వ వచనం, అప్పుడు ఆ కొండ ప్రాంతమున పెద్ద పందుల మంద ఒకటి మేయుచుండెను, మమ్మందరినీ ఆ పందుల మందలో ప్రవేశింప అనుమతి దయచేయుడు అని దయ్యములు ఆయనను ప్రార్థించెను. ఆయన అట్లే అనుమతించెను. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ పందులు ఎందుకు వచ్చాయి అని అంటే, ఇది గెరాసేనుల దేశం. అంటే ఇజ్రాయేలీలు ఉండేటువంటి ప్రాంతం కాదు, గ్రీకులు ఉండేటువంటి ప్రాంతం. ఆ గెరాసేనుల దేశంలో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా అన్యులు. సో అన్యులు పందులను పెంచుకునేటువంటి వారు, పందులని ఆహారంగా స్వీకరించేటువంటి వారు. సో పందులు అక్కడ ఎవరో మోపుకుంటూ వెళ్తూ ఉన్నారు. పైగా ఇది మనం ఇతర సువార్తల్లో చూసినట్లయితే మత్తయి 8వ అధ్యాయము, లూకా సువార్త 8వ అధ్యాయంలో కూడా ఇదే అంశం ఉంటుంది. అక్కడ మనం గమనించినట్లయితే ఈ సన్నివేశం అంతా కూడా తెల్లవారుజామున జరుగుతూ ఉంటుంది. అంటే పొద్దున మనకు సుమారుగా చెప్పాలంటే 9 లోపు జరుగుతూ ఉంటుంది ఈ ఘటన అంతా కూడా. సో అంటే ఈ అన్యుల్లో ఉన్నటువంటి పందులు పెంచుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాటిని మేత కోసం దాదాపుగా తెల్లవారుజామున వాళ్ళని 9 లోపుగా వాటిని తీసుకొని, పందులను తీసుకొని మేపడానికి వెళుతూ ఉంటారు. అలాంటి పరిస్థితి అది. సో ఆ పరిస్థితిలో ఉండగా
ఈ సైతాన్ ఏమంటున్నాడంటే, ఇదిగో మమ్మల్ని ఈ దేశం నుంచి బయటికి పంపించొద్దు, కానీ అక్కడ చూడండి పందులు కనిపిస్తున్నాయి కదా, ఆ పందుల్లోకి ప్రవేశించడానికి అనుమతి ఇవ్వండి అని అంటే యేసుక్రీస్తు అట్లే అనుమతించను. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాలి. అసలు ఈ దెయ్యాలు వచ్చి ప్రత్యేకంగా మేము పందుల్లోకి వెళ్తామని అడగడం ఏంటి, ఒకటో క్వశ్చన్. రెండోది యేసుక్రీస్తు అందుకు అనుమతించడం ఏంటి, రెండో క్వశ్చన్. ఇంకా ముందుకు వెళ్ళే కొద్ది ఇంకొన్ని ప్రశ్నలు వస్తాయి మనకి. అంతటా ఆ దెయ్యములు ఆ పందులలో ప్రవేశించను, రమారమి 2000 సంఖ్య గల ఆ మంద నిట్ట నిలువుగా ఉన్న మిట్టలో నుండి సరస్సులో పడిగి ఊపిరాడక చచ్చను. అసలు ఇది ఇంకా స్ట్రేంజ్. ఎందుకనంటే సైతాను ఓకే ఉన్నాడు, అనేక మంది దళం కలిసి వాళ్ళలో ఉన్నాడు, వాళ్ళలో నుంచి వెళ్ళి పందుల్లో ప్రవేశించండి అని అంటే దేవుడు అక్కడ అనుమతి ఇచ్చాడు. అవన్నీ వెళ్ళి సరస్సులో పడ్డాయి. అంటే వాళ్ళు ఆ సరస్సునే దాటుకొని వచ్చారు, ఆ తుఫాను గద్దించి దాటుకొని వచ్చారు. ఆ సరస్సులోనే ఇవన్నీ వెళ్ళి పడ్డాయి పందులన్నీ. పందులు మరణిస్తాయి ఆబ్వియస్లీ. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే సైతానికి అక్కడ మరణమేం లేదు కదా, సైతాను ఆత్మ. మరి ఈ పందులు వెళ్ళి నీళ్ళల్లో పడినా కూడా అక్కడ వచ్చిన నష్టమేం లేదు కదా సైతానికి. మరి యేసుక్రీస్తు ఎందుకు దాంట్లోకి అనుమతించాడు అనేది పరిశీలిద్దాం, ఇంకొంచెం ముందుకు వెళ్దాము. దీని గురించి ఇంకా వివరిస్తాను. 14వ వచనం. అప్పుడు పందులను మేపు వారు పరిగెత్తి వచ్చి ఆ పట్టణంలో పరిసర పల్లెపట్టులలో ఈ సమాచారమును ప్రచారం చేసిరి. ఆ దృశ్యమును చూడ జనులు గుమిగూడి వచ్చిరి. దయ్యం పట్టిన వాడు వస్త్రములు ధరించి స్వస్థుటై ఉండుట వారు చూసి భయపడిరి. పందుల సంఘటనమును దయ్యములు పట్టిన వారిని జరిగిన వారికి చూసిన వారు దాన్ని ఇతరులకు తెలియజేసిరి. తమ ప్రాంతమును విడిచిపోమ్మని వారు ఆయనను ప్రార్థించిరి. ఇక్కడ ఏం జరిగింది అని అంటే 2000 పందులు ఉదయాన్నే మనం పల్లెటూరులో ఉన్నట్లయితే చూస్తాం, మాది పల్లెటూరు కాబట్టి నాకు తెలుసు. పొద్దున్నే 7-8 కాగానే ఊర్లో ఉన్నటువంటి వారందరి యొక్క బర్రెలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ ఒక మందగా ఒక వ్యక్తికి అప్పగిస్తారు. ఆ వ్యక్తి ఉదయాన్నే వాటిని తోలుకొని పోతాడు, సాయంత్రానికి మళ్ళీ వాటిని అడవి ప్రాంతంలో నుంచి మేత అంతా మేసిన తర్వాత సాయంత్రానికి తిరిగి తోలుకొని వస్తూ ఉంటాడు. సో ఇది సాధారణంగా పల్లెటూర్లలో జరిగేది. సో ఇక్కడ కూడా అలాగే ఈ పందులు ఒక వ్యక్తికి సంబంధించినవి కాదు, అనేక మంది వ్యక్తులకు సంబంధించినవి. వాటిని మేపుకోవడానికి తీసుకొని వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉన్నప్పుడు ఇవన్నీ మరణించాయి. మరణించినప్పుడు లాజికల్గా ఆలోచించండి. ఇప్పుడు ఈరోజు మనం గొర్రెలని బర్రెలని ఎలా పెంచుకుంటున్నామో ఆనాడు అన్యులు, వాళ్ళకి అది నిషిద్ధ జంతువు ఏం కాదు, ఇజ్రాయేలీలకి ఇది నిషిద్ధ జంతువు, కానీ అన్యులకి నిషిద్ధ జంతువు ఏమీ కాదు. మరి యేసుక్రీస్తు ఆ పందుల్లోకి సైతాన్ని పంపించినప్పుడు అవి వెళ్ళి మరణిస్తాయి పందులన్నీ అని యేసుక్రీస్తుకి ఆల్రెడీ తెలుసు. మరి 2000 పందులు మరణించాయి అని అంటే చాలా కుటుంబాలకి, అన్యుల కుటుంబాలకి అక్కడ అన్యాయం జరిగినట్టే. ఎందుకంటే వాటిని పెంచుకుంటున్నారు వాళ్ళు. మనం గొర్రెలని బర్రెలని ఎలా పెంచుకుంటామో వాళ్ళు అలా పెంచుకొని అమ్ముకుంటారు, దాని ద్వారా కొంత అమౌంట్ అనేది సంపాదించుకుంటారు. అంటే యేసుక్రీస్తు వాంటెడ్గా వాళ్ళకి ఎంతో కొంత నష్టాన్ని కలుగజేసినట్టే కదా. అది తెలిసి జరిగిందా తెలియక జరిగిందా పక్కన పెడదాము. ఇక్కడ అన్ని క్వశ్చన్సే కనిపిస్తాయి మనకి. మొదట అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సైతాన్ వెళ్ళి పందుల్లో దూరతానని అడగడం ఏంటి, అది కొంచెం వింతగా అనిపిస్తుంది. రెండవది ఆ పందులన్నీ వెళ్ళి మరణించినా కూడా సైతానికి వచ్చిన నష్టమేం లేదు, అది మనకు వింతగా కనిపిస్తుంది. ఆ తర్వాత గమనిస్తే పందులన్నీ వెళ్ళి మరణిస్తున్నాయి చూడండి. అసలు అవి ఎందుకు మరణించాలి? అవి మరణించడం వల్ల ప్రజలు తమ గ్రామంలోకి రావద్దు అని యేసుక్రీస్తును అంటారు అని యేసుక్రీస్తుకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా. మరి ఎందుకు యేసుక్రీస్తు దానికి అనుమతించాడు అనేటువంటి డౌట్ మనకు వస్తూ ఉంటుంది. ఆ తర్వాత చూడండి, పరిశీలించినట్లయితే మా దగ్గరికి రావద్దు, మా ప్రాంతమును విడిచిపోమ్మని వారు ఆయనను ప్రార్థించిరి. అయితే అక్కడ ఒక గొప్ప విషయం కనిపిస్తుంది. ఏంటి అని అంటే వాడు ఎవడైతే దయ్యం విడిచిపెట్టబడినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు స్వస్థుడై కూర్చొని ఉన్నాడు, ప్రశాంతంగా చాలా మంచిగా కూర్చొని ఉన్నాడు. అంతేకాదు వాడు ఇంకా ఏమంటున్నాడు చూడండి 18వ వచనంలో. అంతటా యేసు పడవ ఎక్కున్నప్పుడు నన్ను మీ వెంట రానిండు అని దయ్యములు పట్టిన వాడు ప్రార్థించను. అంటే వాడు అప్పటి వరకు కొండ కోణంలో తిరిగి తన శరీరాన్ని తను గాయపరుచుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడేమంటున్నాడంటే నేను మీ వెంట వస్తాను అంటున్నాడు. అంటే ఆ వ్యక్తి ఆల్రెడీ యేసుక్రీస్తు శిష్యుడిగా మారిపోయాడు. ఆ తర్వాత ఇంకా చూడండి, అందుకు ఆయన సమ్మతింపగా నీవు నీ ఇంటికి నీ బంధువుల యొద్దకు పోయి ప్రభువు నిన్ను కనికరించి నీకు చేసిన మేలును గురించి వారికి తెలియజెప్పము అని ఆ వాణిని ఆజ్ఞాపించను. అంతేకా చూడండి 20వ వచనంలో వాడు పోయి యేసు తనకు చేసిన ఉపకారమును గురించి దెకపొలి అనగా 10 పట్టణముల ప్రాంతమున ప్రకటింపసాగెను. అందుకు వారు మిక్కిలి ఆశ్చర్యపడసాగిరి. ఇందులో వీడు దయ్యం పట్టిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ప్రశాంతంగా బయటకు వచ్చాడు, నేను నీ శిష్యుని అవుతాను, నేను నీతో పాటు వస్తాను అని అంటే యేసుక్రీస్తు వద్దులే నాయనా, నువ్వు ముందెళ్ళి ప్రశాంతంగా మీ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పుకొని బంధువులలో చెప్పుకో అని వెళ్తే అతను వెళ్ళి ప్రశాంతంగా చెప్పుకుంటున్నాడు. ఈ కథ అంతా బాగానే ఉంది, కానీ ఆ డౌట్స్ మీకు ఇంకా ఉన్నాయా? అసలు యేసుక్రీస్తు సైతాన్ని ఎందుకు పందుల్లోకి అనుమతించాడు? అవి మరణించడానికి ఎందుకు అనుమతించాడు? మరణించిన తర్వాత వాళ్ళు వద్దు అంటారని యేసుక్రీస్తుకు ముందే తెలుసు.
అయినా కూడా ఎందుకు అలా చేశాడు అని అంటే, దీనికి కామెంటేటర్స్ ఇంకొక విధంగా సమాధానం చెబుతున్నారు. ఇక్కడ మొదటగా గమనించినట్లయితే దేవుడు ఆ వ్యక్తి నుంచి సైతానును వెళ్ళగొట్టాడు, బాగానే ఉంది. కానీ ఇంకా గమనించినట్లయితే మనం మత్తయి సువార్త 8లో, లూకా సువార్త 8లో చూసినట్లయితే ఇదే స్టోరీ అక్కడ ఉంది. యేసుక్రీస్తు తెల్లవారుజాము నుంచి అంటే వాళ్ళు తెల్లవారుజాము అని అంటే యూదుల్లో సాధారణంగా 3 నుంచి 6 మధ్య తెల్లవారుజాము అని అంటారు. 6 నుంచి గంటలతో మొదలు పెడతారు. 6 తర్వాత మొదటి గడియ అంటే 7, రెండో గడియ అంటే 8, మూడో గడియ అంటే 9, ఇలా గడియలు ఉంటాయి వాళ్ళకి. సో తెల్లవారుజామున అంటే 6కు లోపే యేసుక్రీస్తు స్వస్థతనిచ్చాడు. కానీ ఈ పందులు మేపేటువంటి సమయం వరకు, అంటే అట్లీస్ట్ సూర్యాస్తమయం జరిగి ఆ కాలం వచ్చేంత వరకు కూడా యేసుక్రీస్తు వాడితో మాట్లాడుతూ ఉన్నట్లుగా, ఆ స్వస్థత పొందిన వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నట్లుగా మనకి మత్తయి సువార్త 8లోను, లూకా సువార్త 8లోను కనిపిస్తూ ఉంటుంది. దీన్ని పరిశీలించినప్పుడు కామెంటేటర్స్ ఏమని రాశారు అని అంటే, యేసుక్రీస్తు అక్కడ ఒక్క అద్భుతం కాదు, ప్రత్యేకించి 2 అద్భుతాలను చేశారు అని చెప్తారు. అందులో ఏంటి ఆ 2 అద్భుతాలు గమనించినట్లయితే, మొట్టమొదటగా ఆ వ్యక్తిని దయ్యం నుంచి వదలకొట్టడం మొదటి అద్భుతం. ఇక రెండవ అద్భుతం ఏది అని అంటే, దేవుడు ఆ 2000 పందులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ వెళ్ళి నీళ్ళలో పడేయడం ఏదైతే ఉందో, అది యేసుక్రీస్తు చేసిన రెండవ అద్భుతంగా దీన్ని చెబుతూ ఉంటారు. ఎందుకు అనంటే, ఆ వ్యక్తిలో నుంచి సైతాను బయటకు వెళ్ళిపోయినప్పటికీ ఆ గతం తాలూకు గాయాలు ఆ వ్యక్తి మీద ఇంకా ఉన్నాయి. తాను సంఖ్యలతో కట్టివేసినప్పుడు పడినటువంటి ఘాట్లు కావచ్చు, తనను తాను గాయపరుచుకున్నప్పుడు జరిగినటువంటి ఆ ఘాట్లు, ఆ అంశాలను అన్నింటినీ పరిశీలించినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, నేను ఇంకా పూర్తిగా బాగుపడ్డానా లేదా, నేను ఇంకా పూర్తిగా స్వస్థతను అయ్యానా లేదా అనేటువంటి డౌట్ ఆ వ్యక్తిలో ఇంకా ఉంటుంది. ఆ వ్యక్తిలో మోరల్గా, అదేవిధంగా ఆత్మవిశ్వాసాన్ని బలంగా నింపేందుకు యేసుక్రీస్తు రెండవ ఘటన చేసినట్లుగా కామెంటేటర్స్ చెబుతూ ఉంటారు. ఎందుకనంటే ఆ వ్యక్తి నేను స్వస్థత పొందానా లేదా అనేది పూర్తిగా తెలియదు. బదులుగా ఏం జరుగుతుంది అని అంటే, కొన్నిసార్లు ఈ పరిస్థితిని అనుభవించిన వారికి మాత్రమే తెలిసి ఉంటుంది. ఎవరికన్నా తెలిసి ఉంటే కామెంట్లో రాయండి. కొంతమంది తాగుడికి బాగా అలవాటు అయిన తర్వాత వారికి ఊహలు పెరిగిపోయి జరగని వాటిని కూడా జరిగినట్లుగా ఊహించుకుంటూ ఉంటారు. అంటే బాగా తాగినవాడు ఉన్నట్టుండి మానేసిన, లేదా ఆ సరైనటువంటి సమయం తాగి అలవాటైనటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయానికి తాగకపోతే ఏమవుతుందంటే, కొన్ని రకాల ఘటనలు వాళ్ళ ఎదురుగా జరుగుతున్నట్లుగా ఊహించుకుంటూ ఉంటారు. ఎవరో వ్యక్తులు వస్తూ ఉన్నారని, లేదా పోలీసులు వస్తున్నారని, లేదా ఎవరో మాంత్రికులు ఎదురుగా కూర్చొని ఉన్నారని, ఇలా భయపడుతూ ఉంటారు వారు. ఆ తాగినటువంటి ఆ పరిస్థితులు ఎక్స్పీరియన్స్ చేసిన వారికి అర్థమవుతుంది ఇది. సో ఇది ఒక సైకలాజికల్ ఇష్యూ. దీనికి డాక్టర్లు కూడా ఉన్నారు. దీనికి డాక్టర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు ముందు మందులు ఇస్తారు, మంచిగా నిద్రపోవడానికి మందులు ఇస్తారు. అలా కొంతకాలం నిద్రపుచ్చితే ఆటోమేటిక్గా ఇది పోతుంది. కాబట్టి ఇది తగ్గని రోగం ఏది కాదు. కాకపోతే ఇది 2000 సంవత్సరాల క్రితం జరుగుతున్నటువంటి ఘటన. అంతమంది సైతాను అన్ని అపవిత్ర ఆత్మల చేత పీడించబడినటువంటి వ్యక్తి నాకు నిజంగా స్వస్థత వచ్చిందా లేదా అనేటువంటి డౌట్లో ఉన్నట్లయితే, యేసుక్రీస్తు అతనిలో ఆత్మవిశ్వాసం నింపడానికి చేసినటువంటి రెండవ అద్భుతంగా దీన్ని చెబుతూ ఉంటారు. అంటే ఆ వ్యక్తి మానసికంగా ఇంకా పరిపూర్ణంగా లేకపోయి ఉండవచ్చు. అందుకని యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు, ఇదిగో సరే చూడండి, నీలో ఉన్నటువంటి దెయ్యాలన్నిటినీ తీసుకొని వెళ్ళి ఆ పందుల్లో పంపిస్తాను, ఆ తర్వాత పందులకు ఏం జరుగుతుందో చూడండి అని ఒక మానసిక రోగితో వైద్యుడు ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడుతూ ఉన్నట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. అంతేకాదు, ఈవెన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఈ బాగలేని వ్యక్తులు ఎవరైతే ఉంటారో, తాగి ఏవో చూస్తున్నాము అని చెప్పినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో డీల్ చేసే విధానం కూడా ఇలాగే ఉంటుంది. ఆ డాక్టర్ దగ్గరికి నేను కూడా వెళ్ళాల్సి వచ్చింది కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ మాట్లాడేటువంటి తీరు నన్ను నిజంగా ఆశ్చర్యపరిచింది. నా పక్కన ఉన్నటువంటి ఆ వ్యక్తికి చెప్తున్నాడు, అవును నీకు ఇలా కనపడుతుంది కదా, నాకు కూడా కనపడుతుంది, ఇది నిజమే, వాళ్ళు కనపడినప్పుడు వాళ్ళు ఇలా వచ్చారు కదా, నిజమే వాళ్ళు వచ్చారు, కాకపోతే నేనేం చేస్తానంటే వాళ్ళని వెళ్ళిపోమని చెప్తా ఇప్పుడు, కాబట్టి నువ్వేం టెన్షన్ పడద్దు, నీకు కొన్ని టాబ్లెట్లు ఇస్తా, ఇవి వాడినంతసేపు వాళ్ళు రారు అని చెప్పినప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తి చాలా అంటే ఇన్ని రోజులు తాగిన వాళ్ళు అలాంటి సిచ్యువేషన్ చూసినప్పుడు నీ పక్కన ఎవరు లేరు అంటారు మామూలుగా బాగున్న వాళ్ళు, అది నేను కావచ్చు మీరు కావచ్చు. కానీ ఆ డాక్టర్ డీల్ చేసే విధానం ఎలా ఉంది అని అంటే, ఆ పిచ్చి పట్టినటువంటి వ్యక్తి లేదా ఊహించుకుంటున్నటువంటి వ్యక్తి స్థానంలోకి వెళ్ళి నాకు కూడా కనిపిస్తున్నారు, కానీ
వాళ్ళు రాకుండా నేను ఆపడానికి నా దగ్గర ఈ మందు ఉంది అని ఆ స్థాయిలోకి దిగజారి వెళ్ళి మాట్లాడతారు. ఎందుకనంటే ఆ స్థాయిలో చెబితేనే వాళ్ళకి అర్థమవుతుంది. ఉదాహరణకి మనం ఎలిమెంటరీ స్కూల్కి వెళ్దాము. 1వ తరగతి 2వ తరగతి విద్యార్థులు ఉండొచ్చు. 1వ తరగతి విద్యార్థులకి నేర్పించేటువంటి టీచర్లు ఎలా టీచ్ చేస్తారు? వాళ్ళు కాలేజీలో ఉండి లేదా పెద్ద అధ్యాపకులు ప్రొఫెసర్లు చెప్పినట్లుగా స్టైల్గా సూటు బూటు వేసుకొని వెళ్ళి బోర్డు మీద అది రాస్తూ అలా ఎక్స్ప్లెయిన్ చేయరు వాళ్ళకి. ఆ 1వ తరగతి పిల్లాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్థాయి కిందకు దిగి వీళ్ళు మాట్లాడతారు. అంటే ఆ ఉన్నటువంటి వ్యక్తి మనకి ఆ లక్ష్యం ఎవరైతే ఉన్నారో ఆ లక్ష్యం యొక్క స్థాయికి అనుగుణంగా వాళ్ళు కిందికి దిగి మాట్లాడటం మొదలు పెడతారు. ఇక్కడ కూడా అదే జరిగినట్లుగా మనకు అర్థమవుతుంది. ఆయన ఏం చేస్తున్నాడంటే, ఇదిగో ఒకవేళ నీలో ఇలాంటి అవిశ్వాసం ఉందనేటువంటి భావం నీలో ఉందా, నేను పూర్తిగా బాగుపడ్డానో లేదా అనేటువంటి ఒకవేళ డౌట్ నీకు ఉన్నట్లయితే దాన్ని నేను తీరుస్తాను. ఇదిగో చూడు, నీలో ఉన్నటువంటి అపవిత్రాత్మలన్నీ వెళ్ళి పందుల్లో దూరుతాయి. ఆ పందులకు పడుతున్నటువంటి పరిస్థితి చూడు అని ఆ పందులన్నీ వెళ్ళి ఆ నీళ్ళల్లో పడగానే అవన్నీ మరణించగానే ఈ వ్యక్తి పూర్తిగా స్వస్థుడైనట్లుగా, అంటే ఒక మానసిక రోగిని డాక్టర్ ఎలా ట్రీట్ చేస్తారో అలా ఈ వ్యక్తిని స్వస్థపరిచినట్లుగా కామెంటేటర్లు చెబుతూ ఉంటారు. మరి దీన్ని స్వీకరించాలా లేదా అంటే అది మీ ఇష్టం. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రత్యేకించి మాట్లాడుతూ ఉండడం మనం చూస్తాము. ఎందుకు ఒకసారి వెళ్ళి పరిశీలిద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం పరిశీలించినట్లయితే పిశాచగ్రస్తునికి స్వస్థత ఇచ్చినప్పుడు అక్కడ తెల్లవారుజాము వరకు మాట్లాడుతూ ఉండడాన్ని మనం గమనిస్తాం. ఈవెన్ లూకా సువార్తలో కూడా 8వ అధ్యాయంలో దీన్ని చూస్తాము. కాబట్టి దీని దగ్గర మనం గ్రహించాల్సింది ఏంటి అని అంటే, యేసుక్రీస్తు కేవలం ఒక స్వస్థత చేయడం మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసాన్ని కూడా నింపుతున్నారు. ఎంతటి ఆత్మవిశ్వాసాన్ని నింపారు అని అంటే, నేను నిన్ను అనుసరిస్తాను, నీ వెంట నన్ను రానివ్వు అని స్వయాన ఆ వ్యక్తే అడిగేంతగా అక్కడ అద్భుతం జరిగినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దాన్ని స్వీకరించడానికి మనము సిద్ధంగా ఉండాలి. కొన్నిసార్లు మనం కూడా మన జీవితాల్లో ఇలాంటి వ్యక్తులను చూస్తూ ఉంటాము. త్రాగుడికి బానిసయ్యి తర్వాత మారినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు పూర్తిగా మానేసినప్పుడు లేదా కొన్ని రకాల పరిస్థితులు ఆ టైంకి ఆ సారాయో లేదా మందు తాగినప్పుడు వెంటనే వాళ్ళకి ఇలాంటివి కనిపించినప్పుడు వాళ్ళకు తోడుగా ఉండాలి. వాళ్ళని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి, మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్ళాలి. దానికి వైద్యం ఉంది అనే విషయాన్ని గుర్తించండి. దాన్ని ఒక ట్రయల్ లాగా, మనకు వస్తున్నటువంటి ఒక శోధన లాగా భావించి దాన్ని జయించడానికి దేవుని యొక్క శక్తిని అడగాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. ఇకపోతే యేసుక్రీస్తు ఒక అద్భుతం చేయడానికి వెళుతూ ఉండగా మధ్యలో ఒకరు అడ్డుపడి యేసుక్రీస్తు దగ్గర నుంచి స్వస్థత పొందినటువంటి ఘటనని మనం ఇక్కడ గమనిస్తాము. ఇది ఎక్కడ అంటే 21వ వచనం నుంచి 43 వరకు ఈ సంఘటన ఉంది. అందులో 2 భాగాలు. ఒకటవది ఒక పాలకుని ప్రార్థన. గమనిద్దాం. 21వ వచనం నుంచి, యేసు పడవపై సరస్సు ఆవలి తీరమునకు వెళ్ళగా జనసమూహము ఆయన యొద్దకు చేరెను. అటుల ఆయన సరస్సు తీరమున ఉండగా ప్రార్థనా మందిరపు అధికారులలో ఒకడైన యాయీరు అనువాడు వచ్చి ప్రభువు పాదములపై పడి, ప్రభువు, నా కుమార్తె మరణావస్థలో ఉన్నది, తాము వచ్చి ఆ బాలికపై తమ హస్తములను ఉంచిన ఎడల ఆమె స్వస్థత పొంది జీవింపగలదు అని మిగుల బ్రతిమలాడెను. అంతటా ఆయన అతనితో వెళ్ళుచుండగా గొప్ప జనసమూహము ఆయనను వెంబడించుచు పై పడుచుండెను. ఇక్కడ ఏం జరుగుతుంది అబ్జర్వ్ చేయండి. యేసుక్రీస్తు దగ్గరికి ఒక అధికారి వచ్చాడు. సమాజ మందిరం అంటే ఆ రోజుల్లో ఒక సినగోగ్ అని చెప్పొచ్చు. సో ఒక సినగోగు అధికారి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, నా కూతురు బాగలేదు, నా కూతురు దగ్గరకు వచ్చి నువ్వు తాకితే ఆ బాలిక స్వస్థపడుతుంది అని చెప్పడం ఆ వ్యక్తిలోని విశ్వాసం ప్రతిబింబిస్తున్నాడు. అలా ప్రతిబింబించినప్పుడు యేసుక్రీస్తు డైరెక్ట్గా చెప్పుండొచ్చు, నేను ఇక్కడ చెప్తున్నాను, నీ కూతురికి ఏం కాదు, ఆమె సంతోషంగా ఉంటుంది, వెళ్ళు అని చెప్పొచ్చు. కానీ అలా చెప్పేటువంటి ఆ సంఘటనలోనే మనకి ఇంకొక ఏమంటారు, ఒక వస్త్రంలో ఒక దారాన్ని వేరే వేరే దారాల మధ్య అల్లినట్లుగా మార్కు గారు ఒక అద్భుతాన్ని ఎంత చక్కగా రాశారు చూడండి. ఇలా ఈ పాలకుడు వచ్చి, యాయీరు అనేటువంటి వ్యక్తి వచ్చి ప్రార్థన చేశాడు యేసుక్రీస్తు దగ్గర. యేసుక్రీస్తు స్వస్థత నేను చేస్తాను, సరే పద అని యేసుక్రీస్తు రెడీ అయ్యాడు. రెడీ అయినప్పుడు 24వ వచనం చూడండి. అంతటా ఆయన వెలుచు ఉండగా గొప్ప జనసమూహం ఆయనను వెంబడించుచు పై పడుచుండెను. యేసుక్రీస్తు అలా వెళ్తుంటే యాయీరుకు తొందరగా ఉంది. ఎందుకంటే నా కూతురు స్వస్థపడాలి అనేది యాయీరు యొక్క కోరిక. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది, జనసమూహం అంతా యేసుక్రీస్తుతో వస్తున్నారు, ఆలస్యం అవుతుంది. కేవలం ఆలస్యం కావడం కాదు, ఆ మధ్యలో ఇంకొక అద్భుతం జరగడం చూస్తున్నాం. 25వ వచనం నుంచి, 12 సంవత్సరముల నుంచి రక్తస్రావ వ్యాధితో బాధపడుచున్న స్త్రీ
ఒక స్త్రీ ఎన్నో బాధలు పడి ఎందరో వైద్యుల యొద్ద చికిత్సను పొందుటకై తన దగ్గర ఉన్నదంతయు వెచ్చించినను ఆ వ్యాధి ఏమాత్రము తగ్గకపోగా పెచ్చు పెరిగాను. ఆమె యేసును గురించి విని జనసమూహంలో నుండి ఆయన వెనుకగా వచ్చి ఆయన వస్త్రములను తాకినంత మాత్రమున నేను స్వస్థురాలగుదును అని తలంచి ఆయన వస్త్రములను తాకెను. అప్పుడు గమనించండి, వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయాను. ఆమె తన శరీరంలో జబ్బు నుంచి స్వస్థత పొందినట్లు గుర్తించెను. అప్పుడు తన నుంచి శక్తి వెలువడినదని యేసు గ్రహించి వెనుకకు తిరిగి నా వస్త్రములను తాకిన వారెవరు అని ఆ జనసమూహమును ప్రశ్నించెను. జనసమూహం అందరూ వచ్చి యేసుక్రీస్తు మీద పడుతున్నారు. అందులో ఒక స్త్రీ యొక్క విశ్వాసాన్ని గమనించండి. నేను వెళ్ళి యేసుక్రీస్తు ఆ వస్త్రాన్ని తాకితే చాలు నేను స్వస్థత పడిపోతాను అని 12 ఏళ్ల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ వెళ్ళి తాకాలనుకుంటుంది. ఇదంతా మనం ఎలా అర్థం చేసుకోవాలంటే యాయీరు సమస్యతో ముడిపెట్టి చూడాలి. యాయీరు యేసుక్రీస్తును తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయన కూతురు మరణావస్థలో ఉంది, ఏ క్షణం మరణిస్తుందో తెలియదు. సో ఆ షూలో మనం కాలు పెట్టి ఆలోచించాలి. యాయీరు యేసుక్రీస్తుని తీసుకెళ్తున్నాడు. ఆయనతో పాటు యేసుక్రీస్తుతో పాటు చాలామంది జనాలు ఉన్నారు. జనాలుంటే ఆ మధ్యలో స్వస్థత పొందుదాము అని చెప్పి ఒక స్త్రీ వచ్చి యేసుక్రీస్తును తాకగానే యేసుక్రీస్తు నుంచి శక్తి వెలువడగానే ఆయన యేసుక్రీస్తు ఆగి జనసమూహంలో వైపు తిరిగి ఎవరు నన్ను తాకింది అని ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు యాయీరు కోణంలో నుంచి ఆలోచిద్దాం. ఈ అద్భుతం బాగానే ఉంది, ఒక స్త్రీ స్వస్థత పొందింది, ఓకే రైట్. యాయీరు కోణంలో నుంచి ఆలోచిస్తే అరే యేసుక్రీస్తు నేను తీసుకెళ్తున్నాను, ఇంతమంది జనాలు వస్తున్నారు, ఆల్రెడీ ఆలస్యం అవుతుంది, నా కూతురికి ఏమవుతుందో అనే భయం ఆ యాయీరును వెంటాడుతూ ఉంటుంది. ఇక్కడ అద్భుతం జరిగి ఆ పొందినటువంటి స్త్రీ ఎవరైతే ఉందో ఆమె సంతోషంగా ఉంటుంది. కానీ యాయీరు మనసు అసలు ఆయన గుండె ఇంకెంత వేగంతో కొట్టుకుంటుందో తెలియదు మనకి. ఇక్కడ అద్భుతం జరిగింది, కానీ ఈ అద్భుతం మీద యాయీరు మనసు ఉండకపోవచ్చు. ఎందుకనంటే తన కూతురు ఎక్కడ మరణిస్తుందో, ఒకవేళ మరణిస్తే తర్వాత ఏం జరుగుతుందో అనే భయం ఆ యాయీరులో ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ భయాన్ని, ఆ యాయీరు యొక్క అంశాన్ని కొంచెం పక్కకు పెట్టి మళ్ళీ మనం ఈ రక్తస్రావ రోగి అయినటువంటి స్త్రీ వద్దకు వద్దాము. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుంది. సాధారణంగా లేడీస్కి ఉండేటువంటి పీరియడ్స్, సో ప్రతి నెల వచ్చేటువంటి పీరియడ్స్ ఏవైతే ఉంటాయో ఆ పీరియడ్స్లో కొంతమందికి ఎక్కువగా రక్తస్రావం అవుతూ ఉంటుంది, కొంతమందికి ఎక్కువ రోజుల పాటు రక్తస్రావం అవుతుంది. సాధారణంగా ఆరోగ్యంగా ఉండేటువంటి వారి యొక్క రక్తస్రావం అనేది సాధారణంగా 3 రోజుల నుంచి 5 రోజుల్లో ఆగిపోతుంది. కానీ అలా ఆగిపోకుండా ఎక్కువ రోజులు కొనసాగితే కొంతమందికి వారం రోజులు కొనసాగుతుంది, కొందరికి 15 రోజులు కొనసాగుతుంది, ఇంకొంచెం సీరియస్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్న వాళ్ళకి 20 రోజుల పాటు కూడా కొనసాగుతూ ఉంటుంది. సో ఇలాంటి సమస్యలకు కూడా ఈరోజు సొల్యూషన్స్ ఉన్నాయి, వెళ్ళి డాక్టర్ని కలవాలి. కాబట్టి దాన్ని ఎవరు ముదుర్చుకోకుండా చూడాలి, అది ఇంట్లో తల్లిదండ్రుల బాధ్యత కూడా. సో ఇలాగ బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ వెళ్ళి యేసుక్రీస్తుని తాకుతుంది. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన అంశం ఇంకొకటి ఉంది. అదేంటో తెలుసా? ఈ రక్తస్రావ స్త్రీ ఎవరైతే ఉందో ఆమె ఎందుకు వెళ్ళి సైలెంట్గా యేసుక్రీస్తుని తాకితే చాలు అని అనుకున్నది? గుడ్డివారిని మనం చూసాము, యాయూరిని మనం చూసాము, లేదా స్వయాన యేసుక్రీస్తు కూర్చొని బోధిస్తుంటే ఇంటి మీద నుంచి వ్యక్తులని స్వయాన దించినటువంటి వ్యక్తులను మనం చూసాము. అలాగే ఈమె కూడా డైరెక్ట్గా యేసుక్రీస్తు ఎదురు దగ్గరకు వెళ్ళి నాకు ఈ ప్రాబ్లం ఉంది, నన్ను రక్షించు, నన్ను కాపాడు, నాకు ఆరోగ్యం ఇవ్వు అని అడగొచ్చు కదా. మరి ఎందుకు ఆమె అలా చేసింది అని గమనించినట్లయితే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి రూల్స్ మనకు అర్థం కావాలి. ఈ లేవియ కాండం మొదటి 15 అధ్యాయాలు చదివినట్లయితే అందులో అరౌండ్ 15వ అధ్యాయం అటు ఇటుగా ఉండొచ్చు. ఈ అంశం గురించి ఉంది. స్త్రీలు వాళ్ళు ఆ పీరియడ్స్ వచ్చినప్పుడు 5 రోజులో లేదా 7 రోజులో వారికి జరుగుతున్నటువంటి రక్తస్రావాన్ని బట్టి ఆ 7 రోజులు లేదా 5 రోజులు వాళ్ళు అపవిత్రులై ఉంటారు. అంటే వారు ఎవరిని తాకడానికి వీల్లేదు, వారు దేవాలయానికి వెళ్ళడానికి వీల్లేదు, సమాజంలోకి వచ్చి తిరగడానికి వీల్లేదు. ఇది ఎప్పుడు? యేసుక్రీస్తు కంటే ముందు కాలం, అంటే 2000 సంవత్సరాలకి వెనుకటి భాగం మనం మాట్లాడుతున్నాం. వాళ్ళు అలా సమాజంలోకి వెళ్ళడానికి వీల్లేదు. ఇకపోతే ఒక వ్యక్తిని, అందున ప్రవక్తగా పిలువబడుతున్నటువంటి వ్యక్తిని, రబ్బీగా పిలువబడుతున్నటువంటి వ్యక్తిని చాలామంది జన సమూహంలో ఆమె ఇప్పుడు కలిసి వస్తూ ఉంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఒక కుష్ఠరోగి ఎలాగైతే అపవిత్రుడై ఉంటాడో పీరియడ్స్లో ఉన్నటువంటి స్త్రీ కూడా ఆనాటి చట్టాల ప్రకారం, ఆనాటి విశ్వాసాల ప్రకారం ఒక అపవిత్రాత్మరాలుగా ఉన్నట్లే, అపవిత్రురాలుగా, శారీరకంగా అపవిత్ర స్థితిలో ఉన్నట్లు. ఆ వ్యక్తి ఆ దారిలో వచ్చేటప్పుడు ఎంతమందిని అయితే తాకుతుందో వాళ్ళందరూ అపవిత్రులు అయిపోతారు.
అది ఆనాడు ఉన్నటువంటి ఒక రూల్. అంటే ఒక అపవిత్రంగా ఉన్నటువంటి ఒక స్త్రీ వెళ్ళి పవిత్రంగా ఉన్నటువంటి ఒక స్త్రీని దాకినా, పురుషుని దాకినా, వాళ్ళు అంటే పవిత్రంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రోజంతా అపవిత్రులై ఉంటారు. అంటే చూడండి ఎంత దారుణమైనటువంటి రూల్స్ ఆనాడు ఉన్నాయో. అలాంటి ఒక స్త్రీ జనసమూహంలో రావడమే గొప్ప విషయం. అలా వచ్చి యేసుక్రీస్తును తాకడం గొప్ప విషయం. ఆ తర్వాత ఇంకొక విషయాన్ని అబ్జర్వ్ చేయండి. తన శరీరంలో ఆ జబ్బు నుండి స్వస్థత పొందినట్లు ఆమె గుర్తించను. అంటే ఆమె అక్కడ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన సమయంలో సైతం ఆమెకి ఇంకా బ్లీడింగ్ అవుతూనే ఉంది. అది ఆమెకు తెలుస్తూ ఉంది. యేసుక్రీస్తును తాకే వరకు తాను ఆ స్థితిలో ఉన్నాను అని ఆ స్త్రీకి అర్థమవుతూనే ఉంది. అంటే గమనించండి, ఆమె యేసుక్రీస్తు నుంచి ఆ అద్భుతాన్ని పొందడానికి ఎంతటి ధైర్యం చేసింది అని అంటే జనసమూహంలో వచ్చి యేసుక్రీస్తును తాకడానికి సిద్ధమైంది. ఒకవేళ యేసుక్రీస్తు ఆమెను పట్టించుకోకుండా సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటే ఏం జరిగేదంటే ఆమె అపవిత్రంగా మారిన వ్యక్తి, పీరియడ్స్ వల్ల అపవిత్రంగా మారినటువంటి వ్యక్తి అని తెలిస్తే ఆనాటి సమాజం అంతమందిని తాకినందుకు గాను, అంతమందిని అపవిత్రంగా చేసినందుకు గాను రాళ్లతో కొట్టి చంపేసేవారు. అటువంటి దారుణమైనటువంటి పరిస్థితి అది. ఆ పరిస్థితిలో యేసుక్రీస్తు ఆగి ఎవరు నన్ను తాకింది అని అటు తిరగగానే చుట్టూ ఉన్నటువంటి జనాలకేమో కానీ ఈ స్త్రీకి గుండె జల్లని ఉంటుంది. ఎందుకు అని అంటే ఒకవేళ యేసుక్రీస్తు నేను అపవిత్రంగా ఉన్నాను, శారీరకమైనటువంటి అపవిత్రమైనటువంటి పరిస్థితిలో ఉండి కూడా జనసందోహంలోకి వచ్చి తాకాను అని తెలిసిపోయిందేమో, ఇది బయటికి చెప్తాడేమో, బయటికి చెప్తే ఏం జరుగుతుంది అని ఆమె ఆలోచించి ఒక్క క్షణం పాటు ఆమె గుండె ఆగిపోయి ఉండొచ్చు. అంటే ఆ రోజుల్లో అది అంత భయంకరమైనటువంటి పరిస్థితి. జనసమూహం అందరూ చుట్టూ ఉన్నారు. ఏం చేస్తారు? రాయి తీసుకొని కొడతారు, అంతే, అయిపోయింది. అయితే బాగా గమనించండి 30వ వచనంలో, అప్పుడు తన నుంచి శక్తి వెలువడినదని యేసు గ్రహించి వెనుకకి తిరిగి నా వస్త్రములను తాకిన వారెవరు? అంటే చూడండి, ఆమె కూడా ఏం చేస్తుంది అని అంటే యేసుక్రీస్తు శరీరాన్ని తాకాలని ప్రయత్నించట్లేదు. అంటే ఆమె యొక్క విశ్వాసం ఏంటంటే నేను వెళ్ళి వస్త్రపు చెంగును ముడితే చాలు, అంటే ఆయన అపవిత్రాత్ముడు కాకూడదు నా వల్ల అనేటువంటి ఎంత పవిత్రమైనటువంటి భావనలో ఆమె ఉంది. వెళ్ళి యేసుక్రీస్తు అంటున్నాడు, నా వస్త్రములను తాకిన వారు ఎవరు అని ఆ జనసమూహములను ప్రశ్నించను. ఈ జనసమూహంలో తమపై చూస్తున్నారు కదా, నన్ను తాకినది ఎవరు అని ప్రశ్నించుచున్నారా ఎలా అని శిష్యులు వాళ్ళకి. శిష్యులు అంటున్నారు, ఏమేమన్నా ఒకరిద్దరు ఉన్నారా, ఇంతమంది ఉన్నారు చుట్టూ, ఎవరు వచ్చి నన్ను తాకారంటే మేమేం చెప్పాలి అని శిష్యులు తమను తాము డిఫెండ్ చేసుకుంటున్నారు. అప్పుడు అంటున్నారు 32వ వచనంలో, తనను తాకినది ఎవరో తెలుసుకొని వెళ్ళనని ఆయన నలుదేశలా తేరిపారి చూచాను. అంటే చూడండి, అప్పటికే ఆ స్త్రీ ముందుకు రాలేదు. ఎందుకు రాలేదు అని అంటే వస్తే ఏం జరుగుతుందో ఆ స్త్రీకి తెలుసు. రాకపోతే అప్పుడు ఆ తర్వాత 33వ వచనంలో చూడండి, తన స్వస్థతను గుర్తించిన ఆమె భయముతో గడగడా వణకుచు, ఎందుకంటే నాకు సావు మూడింది అని ఆమెకు అర్థమవుతుంది, గడగడ వణకుచు ఆయన పాదములపై పడి జరిగినదంతయో విన్నవించుకున్నాను. చూడండి, ఆమె స్వస్థత పొందడానికి వచ్చింది. ప్రభు, నేను ఇట్లాంటి పరిస్థితిలో వచ్చి తాకాను, దయచేసి నన్ను, ఆనాటి పరిస్థితుల్లో అక్కడ ఆమె మాటలు ఇక్కడ పూర్తిగా రాయలేదు, కానీ బహుశా ఆమె ఏం మాట్లాడింటుందంటే నేను ఆత్మ అని వస్తుంది నాకు ప్రతిసారి ఎందుకో, నేను అపవిత్రురాలుగా ఉండి, శారీరకంగా అపవిత్రురాలుగా ఉండి నిన్ను వచ్చి తాకాను, దయచేసి నన్ను క్షమించు, కానీ నేను స్వస్థత పొందాను అని ఆమె చాలా బిగ్గరగా చెప్పుంటుంది. చెప్పిన తర్వాత యేసుక్రీస్తు చెప్పిన మాట వినండి. అందుకే ఆయన ఆమెతో, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, ఆరోగ్యవతివై సమాధానముతో పోయిరమ్ము. షాలోమ్. అసలు ఈ సమాధానాన్ని నిజంగా చెప్తున్నా ఆ స్త్రీ కానీ, చుట్టూ ఉన్న శిష్యులు కానీ, ఆ చుట్టూ ఉన్నటువంటి జనసందోహం కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఎందుకు అని అంటే ఇది జరిగిన వెంటనే పవిత్రులుగా ఉన్నటువంటి ఎవరైనా సరే వెళ్ళి స్నానం చేయాల్సిందే. ఎందుకంటే ఆమె తాకింది కాబట్టి స్నానం చేయాలి. కానీ యేసుక్రీస్తు ఏం చేశారు చూడండి, తన నుంచి శక్తి వెలువడింది. ఆ శక్తి ఏం చేసిందంటే కేవలం ఆమెను స్వస్థపరచడం మాత్రమే కాదు, ఆమె తాకినటువంటి వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో జనసందోహం మొత్తం వాళ్ళందరినీ కూడా ఒక రకంగా పవిత్రపరిచింది అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. ఇంకొక విషయాన్ని మనం గుర్తించాలి. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే కొన్నిసార్లు డౌట్ వస్తూ ఉంటుంది, పీరియడ్స్లో ఉన్నప్పుడు లేడీస్ చర్చికి వెళ్ళొచ్చా లేదా, బైబిల్ చదవచ్చా లేదా దివ్య సప్రసాదాన్ని స్వీకరించవచ్చా లేదా, చర్చికి వెళ్ళి పాప సంకీర్తన చేయవచ్చా లేదా, ఇలాంటి డౌట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఈ డౌట్స్ గురించి మీరేం ఆలోచించాల్సిన పని లేదు. పీరియడ్స్లో అందున
ఎక్కువ కాలం రక్తస్రావం జరిగేటువంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ, ఆమె 12 ఏళ్ల నుంచి బాధపడుతుంది. ఆమె వెళ్ళి యేసుక్రీస్తును తాకింది. ఇక మనం డైరెక్ట్గా వెళ్ళి యేసుక్రీస్తు శరీర రక్తాలను స్వీకరించడం వల్ల మనకు అద్భుతం జరుగుతుందే కానీ దానివల్ల యేసుక్రీస్తు మైలపడటము ఏముండదు, మన వల్ల ఒకరు అపవిత్రత అవ్వడము ఏమీ ఉండదు, మన వల్ల వచ్చినటువంటి నష్టమేమీ లేదు. పైగా 2000 ఏళ్ల క్రితం పరిస్థితి డిఫరెంట్. ఈనాడు ఉన్నట్టుగా ప్యాడ్స్ ఆ రోజుల్లో లేవు. ఆనాడు వాళ్ళు వస్త్రాలనే ఉపయోగించేటువంటి వారు. ఆ వస్త్రాలను ఫ్రీక్వెంట్గా కడుక్కోవాలి. అవి కడుక్కోవాలన్నా ఆ రక్తం ఉన్నటువంటి వస్త్రాలను ఆనాడు సరస్సుల వద్దకి లేదా నీటి కుంటల వద్దకు వెళ్ళి వాళ్ళు ఉతుక్కోవాలి. అలా ఉతికేటప్పుడు వీళ్ళు రక్తం ఉన్నటువంటి వస్త్రాలను ఉతుకుతుంటే చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళని రానివ్వరు. సో ఆనాడు ఉన్నటువంటి సోషల్ సిచ్యువేషన్స్ చాలా వేరు. కానీ ఈనాడు అలాంటి పరిస్థితులు ఏమీ లేవు. కాబట్టి పీరియడ్స్లో ఉన్నా సరే, ఇంకా చెప్పాలంటే ఆ రోజుల్లోనే ఇంకా ఎక్కువ చర్చికి వెళ్ళాలి. ఎందుకనంటే నొప్పితో బాధపడుతున్నటువంటి వారికి యేసుక్రీస్తు యొక్క శరీర రక్తాలు తప్పకుండా ఊరటనిస్తాయి అనేటువంటి విషయాన్ని గుర్తించి దేవుడి నుంచి స్వాంతన పొందడానికి, లేదా పీరియడ్స్ సక్రమంగా రానివారు, లేదా ఎక్కువ కాలం రక్తస్రావం అయ్యేటువంటి వారు, లేదా బిడ్డలు కలగనటువంటి వారు, ఆ ఫలదీకరణం చెందినటువంటి వారు, వాళ్ళందరూ కూడా ఆ రోజుల్లోనే ఎస్పెషల్గా దేవుని దగ్గరకు వెళ్ళి దేవుని యొక్క కృపను దివ్య సప్రసాదం ద్వారా మరింత ఎక్కువగా స్వీకరించాలి అనేది నా యొక్క విన్నపం. ఇదంతా బాగుంది. ఇదంతా ఒక రకంగా ఆ రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ, స్వస్థత పొందిన స్త్రీ ఎవరైతే ఉందో ఆ స్త్రీ కోణంలో నుంచి ఆలోచిస్తే ఇది బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్కి వెళ్ళాలి. యేసుక్రీస్తు అసలు ఎక్కడికి వెళ్తున్నాడు? యాయీరు అనేటువంటి ఒక వ్యక్తి ఇంటికి వెళ్తున్నాడు. ఆ వ్యక్తి ఇంట్లో పరిస్థితి ఏంటి? ఆ యాయీరు యొక్క కుమార్తె మరణించేటువంటి పరిస్థితిలో ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. ఇంతలో, అనగా ఆమె స్వస్థత పొందిందో లేదో 35వ వచనం, ఇంతలో ప్రార్థనా మందిర అధ్యక్షుడగు యాయీరు ఇంటి నుంచి కొందరు వచ్చి, నీ కుమార్తె మరణించినది, గురువును ఇంకా శ్రమ పెట్టనేలా అనిరి. చూడండి, అంటే ఆ లోపల ఆ అమ్మాయి మరణించిన విషయం వచ్చి యాయీరుకి చెప్పారు. వాళ్ళు రాగానే యాయీరుకి అర్థమైపోయి ఉంటుంది. వాళ్ళు ఈ అద్భుతం జరుగుతూ ఉన్నప్పుడు యాయీరు దగ్గరికి జనాలు వస్తూ ఉంటే ఆ యాయీరు దగ్గర పనిచేస్తున్న వాళ్ళే ఉంటారు, సేవకులు. ఆ సేవకులు రాగానే యాయీరుకి విషయం అర్థమైపోయి ఉంటుంది. ఓకే, ఇంకా నా కూతురు ఇంకా లేదు అనేటువంటి ఆ డిప్రెషన్లోకి లేదా ఆ స్థాయిలోకి ఆయన వెళ్ళిపోక ముందే, చూడండి గమనించి, యేసు వెంటనే 36వ వచనం, యేసు వారి మాటలను లక్ష్య పెట్టక వారు ఒక పక్క చెబుతూ ఉన్నప్పుడు యేసు వారి మాటలను లక్ష్య పెట్టకుండా ఆ మందిర అధ్యక్షునితో, నీవు ఏమాత్రమో అధైర్యపడకము, విశ్వాసం కలిగి ఉండుము అని చెప్పాను. సేమ్ ఇదే లోపించింది ఎవరిలో? శిష్యులు ఆ తుఫాన్లో పడవ ఊగులాడుతూ ఉంది. యేసుక్రీస్తు ఏమో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. శిష్యులు వారి యొక్క పడవతో పాటు వారి యొక్క విశ్వాసం కూడా ఊగిసలాడుతూ ఉంది. యేసుక్రీస్తు శిష్యులకు కూడా ఇక్కడ ఒక పాఠం నేర్పిస్తున్నాడు. ఏమని? ఆల్రెడీ మరణించింది పాప. మందిరాధ్యక్షుడు యాయీరు ఎదురుగా ఉన్నాడు. ఆ బాలిక మరణించింది అని సేవకులు వచ్చి చెబుతూ ఉన్నారు. ఆ సందేశం యేసుక్రీస్తుకి, శిష్యులకి, యాయీరుకి అందరికీ అర్థమవుతుంది. అయితే యేసుక్రీస్తు అంటున్నాడు, విశ్వాసం కలిగి ఉండము. శిష్యుల్లాగా ఊగటం కాదు, బదులుగా విశ్వాసాన్ని కలిగి ఉండాలి అని చెప్పాను. పిదప పేతురు, యాకోబు, అతని సోదరుడు యోహానును మాత్రం తన వెంట తీసుకొని వెళ్ళి, సో యేసుక్రీస్తుకి ఒక ఇన్నర్ సర్కిల్ ఉంది. అంటే యేసుక్రీస్తుకి 12 మంది శిష్యులు, 12 మందిలో ఇన్నర్ సర్కిల్ ఈ ప్రత్యేకించి 3, పేతురు, యాకోబు, యోహాను. సో అనేక సందర్భాల్లో యేసుక్రీస్తు వీళ్ళ 3 ప్రత్యేకంగా తనతో పాటు తీసుకుని వెళ్ళి వాళ్ళకి కొన్ని అద్భుతాలను ప్రత్యేకంగా చూపిస్తూ ఉంటారు. దీన్ని ఇన్నర్ సర్కిల్ అని పిలుస్తారు. సింపుల్గా చెప్పాలి అని అంటే పేతురు గారి యొక్క రోల్, పోప్గా ఏదైతే రోల్ ఉందో ఆ రోల్ని మరింతగా ఎలివేట్ చేసేటువంటి ఒక సన్నివేశాలు అని చెప్పొచ్చు అనమాట. సో వారి 3 తీసుకుని వెళ్ళి ఆ అధికారి ఇంటికి వెళ్ళాను. అచ్చట జనసమూహము గొల్లున ఏడ్చుట, ప్రలాపించుట చూసి ఆయన లోపలికి ప్రవేశించి, మీరు ఏలా ఇట్లు గోలగా ఏడ్చుచున్నారు? ఈ బాలిక నిద్రించుచున్నది కానీ చనిపోలేదు అని వారితో పలికెను. అందులోకి వారు ఆయనను హేళన చేసిరి. చూడండి, యేసుక్రీస్తు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒకటేమైనా గోల పెట్టి ఏడుస్తున్నారు. ఇంకా మీకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం చెప్పమంటారా? ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఒక ట్రెడిషన్ ఏంటంటే, ఎవరైనా మరణించారనుకోండి, మరణించినప్పుడు కొంతమంది ప్రత్యేకంగా ఏడవడానికి మాత్రమే ఉన్నటువంటి వ్యక్తులు కొందరు ఉంటారు. ఒక ఇంట్లో ఎవరైనా మరణించగానే వీళ్ళందరూ విచార వస్త్రాలను వేసుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటారు. సో అదొక ట్రెడిషన్ లాగా అనమాట. అది వాళ్ళకు బంధుత్వం ఉందా లేదా, వాళ్ళకి నిజంగా ఏడుపు వస్తుందా లేదా సెకండరీ, బట్ అలా వెళ్ళి ఏడుస్తూ ఉండేవాళ్ళు. అందుకని యేసుక్రీస్తు వాళ్ళు నిజంగా ఏడుస్తూ ఉంటే, అమ్మా
మీరు బయటికి వెళ్ళండి, నేను చూసుకుంటాను అని మర్యాదగా చెప్పుండేవాడు. కానీ యేసుక్రీస్తు ఏమంటున్నాడు చూడండి, ఏలా మీరు ఇట్లా గోలగా ఏడ్చుచున్నారు, ఈ బాలిక నిద్రించుచున్నది కానీ చనిపోలేదు అని వారితో చెప్పి వాళ్ళని బయటికి పంపించి ఆ బాలిక తల్లిదండ్రులతోనూ తన శిష్యులతోనూ బిడ్డ పరిండి ఉన్న గదిలో ప్రవేశించను. ఆ బాలిక చెయ్యి పట్టుకొని తలితా కుమి అని అన్నాను. ఓ బాలిక లెమ్ము అని నీతో చెప్పుచున్నాను అని ఈ మాటలకు అర్థం. వెంటనే ఆ బాలిక లేచి నడువసాగాను. ఆమె 12 ఏళ్ల ప్రాయము గలది. అది చూచిన జనులెల్లరూ ఆశ్చర్యచకితులైతిరి. దీనిని ఎవరికి నీ వెల్లడింపకుడు అని యేసు వారిని గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు తినుటకు ఏమైనా పెట్టుడు అని చెప్పాను. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, యేసుక్రీస్తు మెస్సియానిక్ సీక్రెట్ అని చెబుతూ ఉంటాం. అంటే యేసుక్రీస్తు అద్భుతం చేసినప్పుడు దీన్ని వెంటనే ఎవరితో చెప్పొద్దు అని అంటాడు. ఏమవుతుందంటే యేసుక్రీస్తు ఎక్కువగా అద్భుతాలు చేస్తున్నాడు అనే విషయం మరింత ఎక్కువగా జనాల్లోకి వెళ్ళిపోతే ఆబ్వియస్లీ అది కోపం తెప్పిస్తుంది. ఎవరికి? పరిచయులకి, శాస్త్రులకి, ఆనాడు ఉన్నటువంటి రాజుకి, వీళ్ళందరూ కోపం తెప్పిస్తుంది. కోపం తెప్పించి యేసుక్రీస్తును వెంటనే సిలువ వేసేస్తారు. అంటే వెంటనే ఆయన యొక్క బోధలను అరికట్టడానికి ప్రయత్నిస్తారు. అందుకనే యేసుక్రీస్తు యూదుల మధ్యలో ఈ అద్భుతాలను చేసినప్పుడు మీరెవరికి చెప్పొద్దు అని అంటాడు. ఆ గెరాసేనుల దేశంలో అన్యులు ఎవరైతే ఉన్నారో అవతల ఈ దయ్యం పట్టినటువంటి వ్యక్తికి స్వస్థత ఇవ్వడం మనం చూసాం 5వ అధ్యాయంలో. ఆ వ్యక్తికి స్వస్థత ఇచ్చినాక యేసుక్రీస్తు స్వయాన చెప్తాడు, నువ్వు వెళ్ళి మీ ఇంట్లో చెప్పు, మీ బంధువుల్లో చెప్పు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్పు అని చెప్పి తీసుకొని ఆ దెక్కపోలి ప్రాంతం అంతటా కూడా వాడు వెళ్ళి చెప్పేలాగా యేసుక్రీస్తు అక్కడ నువ్వే వెళ్ళి చెప్పు అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఎవరికి చెప్పొద్దు అని అంటున్నాడు. అంటే యేసుక్రీస్తుని పరిచయులు, శాస్త్రులు అందరూ కలిసి చంపాలి అనుకుంటున్నారు అనేది యేసుక్రీస్తుకు తెలుసు. అందుకని ఆయన కొన్నిసార్లు ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని అంటున్నాడు. ఆ తర్వాత అంటున్నాడు, ఆమెకు తినుటకు ఏమైనా పెట్టుడు అని చెప్పడం మనం చూస్తున్నాం. ఈ 2 అద్భుతాల్లో ఒక సిమిలారిటీ గమనించారు. రక్తస్రావ రోగి ప్లస్ యాయిరు కుమార్తె, వీళ్ళిద్దరూ 12 సంవత్సరాలు. అంటే రక్తస్రావ స్త్రీ ఏమో 12 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉంది. యాయిరు కుమార్తె వయసేమో 12 ఏళ్ళు. ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి ఒక సిమిలారిటీ అది. సో యేసుక్రీస్తు చేసినటువంటి 3 అద్భుతాలను మనము ఈ 5వ అధ్యాయంలో చూసాము. ఇక 6వ అధ్యాయంలో యేసుక్రీస్తును సొంత ప్రజలే తిరస్కరించడం గురించి మరిన్ని లోతైన విషయాలు నేర్చుకుంటాము. ఇందులో మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి. అలాగే మీరు ఏవైనా కొత్త విషయాలు ఈ బైబిల్ స్టడీ ద్వారా నేర్చుకున్నాము అని అనిపిస్తే ఆ విషయాన్ని కూడా నాకు కామెంట్ ద్వారా తెలియజేస్తే కొంచెం సంతోషంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమెన్.